అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మధ్య తెలంగాణ జిల్లాల్లో యాసంగిలో వేసుకోదగ్గ పంటల వివరాలు, ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ను ఉపయోగించి ఆరుతడి పంటలను వరుసల్లో విత్తే విధానం, ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో వివిధ పంటలు పండించే మండలాల్లో మధ్య తెలంగాణ మండలం ఒకటి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాలు కలిపి దాదాపు 10 జిల్లాలు ఉన్న ఈ మండలంలో ప్రధాన పంటలు వరి, పత్తి కాగా ప్రాంతాన్ని బట్టి అన్ని రకాల పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగిలో నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగుకు వెళ్లినా, అరకొర నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలకు వెళ్లడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాదు, పత్తికి నీరిచ్చి పంటకాలం పొడిగించకుండా తీతలు తీసుకున్న తర్వాత పంట తీసివేసి ఆరుతడి పంటలు సాగు చేయడం మేలని తెలియజేస్తున్నారు. మధ్య తెలంగాణ మండలంలో యాసంగికి వేసుకోదగ్గ పంటల వివరాలను రైతాంగానికి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, డాక్టర్ ఉమారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రధానమైనటువంటి పంట వరి, దాని తర్వాత పత్తి. దాదాపు ఒక 60 లక్షల ఎకరాల వరకు వరి, 50 లక్షల ఎకరాల వరకు పత్తి ఉంటుంది. మధ్య తెలంగాణ మండలంలో అదే నిష్పత్తి లోపల ఉంటుంది క్రాప్. సో వరి అందరు కోతలు ప్రారంభమైనాయి. సో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్యన నార్లు కూడా పోస్తూ ఉంటారు. ఎక్కడైతే నీటి అవకాశం, అంటే ముఖ్యంగా మనం మార్చ్ ఎండింగ్, ఏప్రిల్ మొదటి వారానికి వరకు కూడా నీటి లభ్యతలో ఏం ఇబ్బంది ఉండదు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే వరి నాటు సాగు చేసుకోవాలి. ఏమాత్రం నీటి లభ్యత ఇబ్బంది అవుతుంది అనుకుంటే వరి కంటే బదులు ఇతర పంటలు వేసుకోవడానికి చాలా అవకాశం ఉంది తెలంగాణ లోపల. వరి తర్వాత వరి సాగు చేయడం అనేది ఎప్పటికీ మంచిది కాదు. కాకపోతే మీరు నీళ్లు చాలా ఉన్నాయి, ఆ పొలం లోపల ఆ జాగాలో పొలం తప్ప వేరే పెట్టరాదు అనుకున్న పరిస్థితులనే పొలం పెట్టాలి. కానీ దాన్ని వేరే పంటలు వేసుకునేటువంటి అవకాశం ఉంటే తప్పనిసరిగా వేరే పంటల వైపే వెళ్ళాలి మనం. ఇంకా వరి వేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి, అవి దొడ్డి కానీ సన్నే కానీ. సో దాంట్లో కూడా రైతులు ఏంటంటే ఫలానా రకమే బాగుంటుంది అనే దానికంటే కూడా, అంటే రకం ఎన్నుకోవడం మంచిదే, కానీ మనకు అందుబాటులో ఉండేటువంటి అధిక దిగుబడి ఏ రకమైనా సరే యాజమాన్యం కనుక మంచిగా చేసినట్లయితే మనకు దాదాపు ఒక 45 నుంచి 50 బస్తాల దిగుబడి ఎకరానికి రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అందరూ రకం కొరకు వెంపర్లాడకుండా తన ఊరిలో కానీ తన చుట్టుపక్కల కానీ ఉండేటువంటి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం ఏదైనా సరే తీసుకొని సాగు చేసుకుంటే మంచిది. మూడోదంటే ఈవెన్ రైతులు వాళ్ళ పొలం నుంచి తీసిన వరిని కూడా వాళ్ళు యాసంగిలో వాడుకోవచ్చు. కొంచెం దానికి నిద్రావస్థ ఉన్నట్టు కనుక తెలిసినట్లయితే దాన్ని నత్రికామ్లం లోపల కొంచెం నానబెట్టి తర్వాత కనుక మండగట్టుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. అందరూ కూడా సీడ్ కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి మంచి సీడ్ కొనుక్కున్నామంటే మనకు 4-5 సంవత్సరాల వరకు కూడా మనకు సరిపోతుంది అది. సో కాబట్టి అందరూ మళ్ళీ వడ్లను తక్కువ రేటుకు, అంటే వాళ్ళు 2000 రూపాయల కింట అటు ఇటుగా అమ్మేసి మళ్ళీ వాళ్ళు ఒక 25 కిలోల సంచిన ఒక 1000 రూపాయలకి అట్లా కొనడం కరెక్ట్ కాదు. వాళ్ళ విత్తనాన్ని వాళ్ళు వాడుకోవచ్చు, వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి తోటి రైతు సోదరుల విత్తనాన్ని వాడుకోవచ్చు, చుట్టుపక్కల గ్రామాల విత్తనాన్ని కూడా వాడుకోవచ్చు. విత్తనం కంటే కూడా యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. అందరూ పలానా విత్తనం కావాలనుకున్నది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సూచన కూడా రైతు సోదరులందరూ కూడా పాటించాలి.
ముఖ్యంగా వరిలో యాసంగిలో చేసుకునేటప్పుడు ఏంటంటే ఎరువుల యాజమాన్యం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ చౌడు చాలా సమస్య అవుతూ ఉంటుంది, జింకు ధాతు లోపాలు చాలా వస్తూ ఉంటాయి. సో పొటాష్ లాంటి ఎరువులను కూడా వేయకుండా ఉండకూడదు, తప్పనిసరి వేయాలి. నాటు పెట్టిన తర్వాత 25 రోజుల లోపు జింకు ధాతు లోపం రాకుండా ఉండేందుకు ఎకరానికి 2 సార్లు చేసినప్పుడల్లా ప్రతిసారి ఒక అరకిలో జింక్ సల్ఫేట్ని పిచికారీ చేసుకోవాలి. యూరియాను దాదాపు 3 నుంచి 4 సార్లు కొంచెం దఫాలుగా వేసుకోవాలి. భాస్వరాన్ని దుక్కిలో మాత్రం వేసుకోవాలి, పైపాటికి ఎట్టి పరిస్థితులు వేయరాదు. పొటాషియం ఎకరానికి ఒక 40 కిలోలు చొప్పున 20 కిలోలు దుక్కిలో స్టార్టింగ్లో, 20 కిలోలు చివరిగా యూరియా వేసేటప్పుడు వేయాలి. కాండందల చెప్పురు కానీ ఇలా తగ్గితేలు రాకుండా ఉండేందుకు తగినటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వరిని దగ్గర నాటు పెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. చలి యాజమాన్యం పాటించి మంచి ఎదిగినటువంటి నారును దగ్గర పెట్టుకుంటే మంచి మొక్కల సంఖ్య బాగుండి బాగా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మన క్రాప్ 31 మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారం లోపల అయిపోయేటట్టుగా మనం నారు పోసుకొని అలాంటి రకాన్ని ఎన్నుకున్నట్లయితే మనకు వడగండ్ల వాన బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. వరి కోసి వరే పెట్టాలనుకున్న రైతు సోదరులు వారిని తగలబెట్టకుండా తిరిగి నేల లోపల కళ్ళెద్దునేటట్టు కొంచెం నీళ్లు పెట్టి 1 సాలు 2 సార్లు దున్ని ఎకరానికి 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి తర్వాత మళ్ళీ సాలిర్వాలు దున్నుకొని నాటు పెట్టుకునేటప్పుడు యూరియా పొటాష్ మాత్రమే వేసి డిఏపి ఉన్నట్లయితే అటు అవశేషాలను కూడా సరిగ్గా ఇన్కార్పొరేట్ చేయడం చేత మంచి ఎదుగుదల రావడానికి అవకాశం ఉంటుంది. ఇది వరికి సంబంధించి. ఇంకా పత్తికి సంబంధించి కూడా రైతు సోదరులు ఇప్పుడు మళ్ళీ ఎరువులు గిట్లా అట్లా ఏమి వేయకుండా వీలైనంత వరకు పత్తిని ఇక తీసేసి వేరే పంటగా ఆలోచించాలి. పత్తిని తీసేసేటప్పుడు రైతు సోదరులు ఈ ప్లాస్టిక్ బ్యాగులు, యూరియా బస్తాలు ఇట్లాంటివి వాడకుండా అటు గుడ్డ సంచులు కానీ గన్ని బ్యాగ్స్ కానీ వాడితే మంచిది. ఏరేటప్పుడు కూడా వీలైనంత వరకు ఆడవాళ్ళు నెత్తికి టవల్ చుట్టుకొని ఏరితే మంచిది, ఎందుకంటే ఎంట్రుకలు ఇట్లా పడ్డాయంటే కష్టం అవుతుంది. పత్తి ఏరేటప్పుడు కూడా కాయకు సంబంధించినటువంటి ఎండిపోయిన కొమ్మలు కానీ లేకపోతే చిన్న తొడుమెలు కానీ లేకపోతే ఎండిపోయిన ఆకు కానీ ఆ పత్తితోటి రాకుండా వీలైనంత వరకు పత్తిని మాత్రమే సపరేట్గా ఏరేటట్టుగా జాగ్రత్తలు తీసుకుంటే మనకు మంచి రేట్ వస్తుంది మార్కెట్లో. తీసినటువంటి పత్తిని కూడా మనం మంచిగా గాలిలో ఆరబెట్టాలి, ఎండకు కాకుండా. తద్వారా మనకు తేమ శాతం ఒక 8 నుంచి 9% ఉన్నట్లయితే కూడా మనకు మంచి రేట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సమయం లోపల పత్తిని ఎక్స్టెండ్ చేయకుండా ఉన్నటువంటి పత్తిని ఏరుకొని దాని పంట అవశేషాలను తిరిగి నేల లోపల కళ్ళెదున్ని తర్వాత రెండో పంటగా వేరే పంటలను వేసుకోవాలి. ముఖ్యంగా నీటి సౌకర్యం ఉన్నటువంటి రైతాంగం మొక్కజొన్న లాంటి పంటలు కానీ లేదా 1-2 అవకాశాలు తళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పెసళ్ళు ఇట్లాంటివి వేసుకోవచ్చు జనవరిలో. లేదంటే నువ్వులు జనవరి నెల లోపల 15 తర్వాత వేసుకోవడానికి బెస్ట్ సమయం, మంచి క్రాప్ కూడా అది. లేకపోతే మంచి శనగలు కూడా వేసుకోవచ్చు. పత్తిని తీసేసి రెండో పంట వేసుకోవడం గురించి ఆలోచించాలి రైతాంగం. ఇప్పుడు ఏరేటప్పుడు కొన్ని మెలకువలు పాటించినట్లయితే మనం అమ్మేటప్పుడు ఒక కింటాకు 200-300 రూపాయలు అదనంగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతం పత్తి లోపల తీసుకోవాల్సిన యాజమాన్యం. ఎట్టి పరిస్థితుల్లో పత్తిని ఎక్స్టెండ్ చేయొద్దు, పొడిగించొద్దు క్రాప్ను. దాన్ని తీసేసి వేరే క్రాప్ వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. ఇంకా ఇతర పంటల గురించి ఆలోచించినట్లయితే మొక్కజొన్న యాసంగి లోపల అధిక దిగుబడి వచ్చేటువంటి రైతులకు కొంత లాభసాటిగా ఉండే పంట మొక్కజొన్న ఇప్పుడు వేసుకోవచ్చు. నవంబరు మాసం లోపల వేసుకునేటప్పుడు ఏంటంటే బోదెల పద్ధతి అయితే బెటర్. మనకి 2 బోదెల మధ్యన దూరం 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా చూసుకొని బోదెకు ఒకవైపున పైనుంచి 1/3 దూరంలో వేసుకోవాలి. అట్లా వేసుకునేటప్పుడు సాలుకి 60 సెంటీమీటర్లు, మొక్కకు 20 సెంటీమీటర్లు, అంటే ఎకరానికి దాదాపుగా 33,333 మొక్కలు. అంటే యాసంగి లోపల మొక్కల సంఖ్య చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కొక్క చెట్టు నుంచి ఒక అంకె వస్తుంది, మనకు మిస్ కాకుండా చూసుకోవాలి మనం. ఎందుకంటే మనం చెప్తున్న సిఫారసు చేసిన ఎరువులు కానీ లేకపోతే యాసంగిలో ఉండే పరిస్థితులు కానీ మొక్కజొన్నకు చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఒక్క మొక్కను కూడా పోకుండా చూసుకోవాలి మనం. సో వేసేటప్పుడు ఎరువులు కూడా అంటే ముఖ్యంగా యూరియా యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. వీలైనన్ని ఎక్కువ సార్లు, అంటే ఎక్కువ యూరియాని కాదు ఎక్కువ సార్లు వేసుకుంటే మంచిది. అదేవిధంగా జింకు ధాతు లోపం కూడా బాగా వస్తుంది మొక్కజొన్న లోపల. సో దానికి కూడా మనకు జింక్ సల్ఫేట్ 1 లీటర్కి 2 గ్రాముల చొప్పున కలుపుకొని 1-2 సార్లు నెల రోజుల లోపల పిచికారీ చేసుకోవాలి. మొక్కజొన్నలో ఇంకొకటి యాసంగిలో ఇంపార్టెంట్ ఏంటంటే కలుపు మందులు కూడా. విత్తనాలు వేయంగానే తప్పనిసరిగా అట్రోజన్ లాంటి కలుపుమందులు కొట్టుకుంటే తొలి దశలో కలుపుని కంట్రోల్ చేసుకోవచ్చు. 25 నుంచి 30 రోజుల లోపల మనకు మంచి కలుపుమందులు మార్కెట్ లోపల ఉన్నాయి. టెంబోట్రాయన్ లాంటివి కానీ లేకపోతే హాలోసల్ఫరాన్ కానీ ట్రోప్రామిజిన్ కానీ ఇట్లాంటి కలుపుమందులు. సో వాటిని కొట్టుకున్నట్లయితే అన్ని రకాల కలుపును మనం అరికట్టవచ్చు. ఈ కత్తెర పురుగు కూడా రాకుండా ఉండేందుకు దాన్ని కూడా తొలి దశలో కనుక మనం గుర్తించినట్లయితే మనకు మంచి మందులు అంటే ముఖ్యంగా క్లోరాంత్రోన్ ఎలిప్రో లాంటి మందులతోటి మంచి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకు. ఇంకా కొన్ని పంటలు చూసినట్లయితే యాసంగిలో జొన్నలు వేసుకోవచ్చు, పచ్చ జొన్నలు అట్లాంటివి, లేకపోతే సజ్జలు వేసుకోవచ్చు, రాగులు వేసుకోవచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు వేసుకునేటువంటి సమయం తక్కువ సీడ్ పడుతుంది, మనకు పెద్ద సమస్యలు కూడా ఎక్కువ ఉండవు, మార్కెట్లో కూడా పెద్ద ఇబ్బందులే ఉండవు. ఒకప్పటికి ఇప్పటికి మార్కెట్ చాలా ఇంప్రూవ్ అయింది మనకు.
విత్తనాలు మంచిగా లభ్యమవుతున్నాయి. కాబట్టి రైతాంగం అందరూ వరి తర్వాత వరి లేకపోతే ఓన్లీ 1-2 పంటలే కాకుండా కొంచెం వినూత్నంగా మార్కెట్ సమస్యలు లేకుండా ఒక ₹2 మిగిలేటువంటి పంటలు ఇవి కూడా ఆలోచిస్తే మంచిది మనకు. కొంచెం నల్లరేగడి భూములు ఉండి రైతులు కనుక మంచి శనగల గురించి కూడా ఆలోచించవచ్చు. దాన్ని కూడా ఏంటంటే అడ్వాంటేజ్ సీడ్ డ్రిల్ తోటి వేసి మనం తర్వాత హార్వెస్టర్తో హార్వెస్ట్ చేయొచ్చు. కొంచెం పూత దశ లోపల మరియు పిందె దశ లోపల కొంచెం నీళ్ళ ఎద్దడి లేకుండా ఉండేటట్లయితే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. నూనెకు సంబంధించిన పంటలు అయితే కుసుమ వేసుకోవచ్చు, పొద్దుతిరుగుడు వేసుకోవచ్చు, వేరుశనగ వేసుకోవచ్చు. నువ్వులను మాత్రం జనవరిలో వేయాలి. సో ఇప్పుడు నేను చెప్పిన 3 పంటలను కూడా మనకు ఇప్పుడు వేసుకోవడానికి అవకాశం ఉంది. మంచి మంచి రకాలు మార్కెట్లో ఉన్నాయి. సో ముఖ్యంగా పల్లికాయ లాంటివి కనుక వేసినప్పుడు తప్పనిసరి ఒక 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. విత్తన మోతాదు మనకి ఎకరానికి అందరూ 40 కిలోలు వేస్తారు. అవకాశం ఉంటే కొంచెం విత్తన మోతాదు పెంచుకుంటే బెటర్ మనకు. యాసంగి కాబట్టి బాగా పెరగదు చేను కాబట్టి. కొందరు 70 కిలోల వరకు కూడా వేస్తారు ఎకరానికి. అంటే నాగలు పోయేటప్పుడు గింజలు పడతాయి, వచ్చేటప్పుడు గింజలు పడతాయి అన్నట్టు. అది ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది మనకు. సో దుక్కి లోపల తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. కొంచెం నూనె శాతం బాగా పెరుగుతుంది మనకు. సో అదేవిధంగా నీళ్ళని కూడా మనం పెట్టొద్దు 25 రోజులు దాకా 25 డేస్కి ఒకటేసారి పెట్టాలి. పెట్టగానే మనకి వెంబడి పూత బాగా వచ్చి ఈ పెగ్స్ అని కూడా భూమిలోకి పోయి మనకు గాలి లోపల వేలాడకుండా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకా కొన్ని అపరాలు కనుక చూసుకున్నట్లయితే యాసంగిలో వేసేటువంటి అపరాలు ముఖ్యంగా కందులు కానీ పెసలు మినులు ఇవన్నీ కూడా ఆల్రెడీ వేయడం జరిగింది సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ చివరి లోపల. కందులు కనుక చూసుకున్నట్లయితే అటు యాసంగి కంది కానీ లేకపోతే వానాకాలంలో ఉన్నటువంటి కంది కానీ ఇప్పుడు పూత నుంచి పిందె దశ లోపల ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైతే పూత పిందె దశ అక్కడ మాత్రం తేలికపాటి నీళ్ళు ఇవ్వచ్చు మనం. నీటి తల్లు బాగా బరువైనటువంటి కాకుండా తేలికపాటి. అక్కడ పూత దశ లోపల రైతులు ప్రతిరోజు చేను దగ్గరికి వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళి చూడాలి చేను. ఏదైనా శనగ పచ్చ పురుగు కానీ లేకపోతే మారుక గూడు పురుగు అనేటువంటి అవకాశం ఉంది. దాని కొరకు ఏదో మామూలుగా కాకుండా కొంచెం పద్ధతి ప్రకారంగా ఈ నోవల్యూరాన్ కానీ లేకపోతే ఎమామెక్టిన్ బెంజోయేట్ కానీ లేకపోతే క్లోరాంత్రోన్ ఎల్లిప్రోల్ కానీ లేకపోతే బారాజైడ్ లాంటివి కానీ యాంప్లిగోలా ఇలాంటి కొంచెం మందులను ఒక 2 నుంచి 3 సార్లు కొట్టడానికి ప్రిపేర్ అయి ఉండాలి మనం. ఎందుకంటే ఈ మారుక మచ్చల పురుగు, మారుక గూడు కట్టే పురుగు లేదా శనగ పచ్చ పురుగు చాలామంది గుర్తుపట్టేసరికి క్రాప్ చెడిపోతుంది. సో అదొకటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొట్టేటప్పుడు మనకు నీళ్ళలో కరిగేటువంటి ఎరువులు మల్టీకే కానీ పాలిఫీడ్ కానీ ఇట్లాంటి కొన్ని మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని కొడితే మన గింజ బరువు పెరిగి బాగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అక్కడక్కడ పెసర చేనులు మినువులు కూడా మనకు రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. ఇప్పుడు కొంచెం ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి పగటిపూట. సో దానికి తామర పురుగు ఉధృతి ఎక్కువ ఉంటుంది. అందుకొరకు ఈ ఫిప్రోనిల్ కానీ లేదా థయోమెథాక్సమ్ కానీ ఇమిడాక్లోప్రిడ్ కానీ కొంచెం మార్చుకుంటూ కొట్టినట్టయితే రసం పీల్చే పురుగుల బారి పడకుండా కూడా ఉండేందుకు అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని పంటలకు సంబంధించి సరైన సమయం ఉంది. ఇప్పుడు మనకు పంటలు వేసుకునేటప్పుడు కొంచెం చలి, పంట కాలం, పంటలో ఒక్కొక్క పంటకు ఒక ప్రత్యేక యాజమాన్య పద్ధతులు ఇలాంటి గుర్తుపెట్టుకొని చేసుకున్నట్లయితే యాసంగి లోపల వానాకాలం కంటే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఖరీఫ్ పంటల తర్వాత రైతులు రబీలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, వేరుశెనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు మొదలైన పంటలను సాగు చేస్తూ ఉంటారు. విత్తే పనులకు కూలీలను వినియోగించడం పరిపాటి. కానీ రోజురోజుకు పెరుగుతున్న కూలీల కొరతతో సకాలంలో విత్తనాన్ని విత్తుకోవడం కుదరడం లేదు. అలాగే కూలీ ఖర్చు కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో విత్తనం, ఎరువు ఒకేసారి వేసే ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ పరికరం అక్కరకొస్తుంది. పంటలను సంప్రదాయ పద్ధతిలో వెదజల్లడం కాకుండా ఫెర్టికమ్ సీడ్ డ్రిల్తో విత్తడం వల్ల విత్తనం వరుసల్లో పడటమే కాకుండా విత్తనం కూడా ఆదా అవుతుంది. అంతేకాక సకాలంలో విత్తనం విత్తుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ ద్వారా విత్తే విధానం, ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. చాలామంది రబీ పంట కాలంలో మనకు ఆరుతడి పంటలుగా ఈ మొక్కజొన్న కానీ, వేరుశెనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు ఇలాంటి పంటలన్నీ కూడా వేస్తుంటారు. మరి వీటిలో చూసుకునేటప్పుడు చాలా వరకు విత్తనం వేసేటప్పుడు కూలీల మీద ఆధారపడి చేయటం, ఎడ్లు నాగళ్ళు వాడి వరుసల్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సాంప్రదాయ పద్ధతుల్లో వెదజల్లుడు పద్ధతుల్లో కొంతమంది కొన్ని పంటలు అయితే పెసర, మినుము కానీ, నువ్వులు కానీ ఇలాంటివన్నీ కూడా వెదజల్లే పద్ధతుల్లో వేయటం అనేది జరుగుతుంది. మరి ఏ పంటకైనా వరుసల్లో గనక విత్తనాలు నాటుకుంటే మనకి గాలి, వెలుతురు సక్రమంగా తగిలి చీడపీడల సమస్య తగ్గుతుంది, దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి మరి రైతులు ఈ ఆరుతడి పంటలలో మనకి సాంప్రదాయ కూలీల మీద కాకుండా యాంత్రీకరణ పద్ధతుల్లో దానికి మనకి వరుసల్లో వేసుకోవడానికి సీడ్ డ్రిల్ అంటాం. ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ అంటే ఎరువు, విత్తనము ఒకే దఫ
నిర్ణీత దూరాల్లో వేసుకునేటువంటి యంత్ర పరికరాలు మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీని సహాయంతో గనక వేసుకుంటే రైతులకి సాగు ఖర్చు తగ్గడం, వరుసల్లో విత్తనాలు వేయటం, తద్వారా మొక్క ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే యాంత్రీకరణ పద్ధతిలో సీడ్ డ్రిల్తో వేస్తామో ఎక్కువ విస్తీర్ణం, అంటే ఒక రోజులో చూసుకుంటే మనకి 6 నుంచి 10 ఎకరాల వరకు కూడా ఈ వరుసల్లో ఈ సీడ్ డ్రిల్తో వేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యాంత్రీకరణ సీడ్ డ్రిల్ పద్ధతుల్లో ఈ ఆరుతడి పంటలు వేయడానికి ప్రయత్నించాలి. ఇకపోతే ఒక్కొక్క పంట ఏ విధంగా వేయాలనేది అవగాహన చూసుకుంటే, మొక్కజొన్న అయితే కనుక మనం ఈ సీడ్ డ్రిల్తో వేసేటప్పుడు ఎకరానికి 8 కిలోల విత్తనం సరిపోతుంది. దానికి విత్తన శుద్ధి చేసుకొని మనకి ఈ కత్తెర పురుగు కోసం అయితే కనుక 410 డియోతోని 1 కిలో విత్తనానికి 5 ml వరకు శుద్ధి మందు కలుపుకొని విత్తన శుద్ధి చేసిన విత్తనాలను వాడుకోవచ్చు. దీనికి ఏంటంటే వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం ఆ పైప్స్ని కానీ నక్కుల్ని ఏర్పాటు చేసుకుంటాము. విత్తన డ్రమ్లో విత్తనాలు పోస్తాము. దీంతో పాటుగా ఎరువులు కూడా వేసుకోవడానికి ఈ సీడ్ డ్రిల్తో వేసేటప్పుడు ఇంకొక ఉపయోగం ఏంటంటే మనకి బేసల్ డోస్, అంటే మొదటి దఫా వేసేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో విత్తనంతో పాటే వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక డ్రమ్ములో విత్తనాలు, ఇంకొక డ్రమ్ములో మొదటి దఫా వేయాల్సినటువంటి ఈ భాస్వరం ఏదైతే డిఏపి ఉంటుందో ఆ డిఏపి ఎరువును మనం మొదటి దఫాగానే వేయాలి. కాబట్టి ఈ ఎరువు డ్రమ్లో అది నింపుకుంటాము. ఈ విధంగా మనం వరుసల్లో వేయడానికి సీడ్ డ్రిల్, ఫెటికమ్ సీడ్ డ్రిల్ అనేది మనం వాడుకోవచ్చు. ఈ విధంగా విత్తనాలు వేసేటప్పుడు ఏంటంటే మనకి నిర్ణీత దూరంలోని వరుసకి మధ్యలో కూడా విత్తనాలు సమానమైన దూరంలో పడతాయి. అలాగే ఒకే వరుసలోని వేసిన విత్తనం మధ్య కూడా దూరం సక్రమంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకి ఎకరానికి 8 కిలోలు విత్తనాలు మొక్కజొన్నకి సరిపోతాయి. ఈ మొక్కజొన్న కూలీల సహాయంతో మన ఎడ్లు నాగళ్ళు సహాయంతో వేసినప్పుడు సుమారుగా 2000 నుంచి 2500 రూపాయల వరకు కూడా ఖర్చు అయిపోతుంది. అదే మనకి సీడ్ డ్రిల్తో కనుక వేసుకుంటే ఒక 1250 రూపాయలతోనే మనం 1 ఎకరా వేసుకోవచ్చు. ఆ ఎకరా కూడా మనకి 50 నిమిషాల నుంచి 1 గంటలోనే 1 ఎకరా వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ సీడ్ డ్రిల్తో వేసే విధానంలో ఒక్కటే తేడా ఉంటుంది. కూలీలతో వేసే బదులు ఈ ట్రాక్టర్తో నడిచేటువంటి ఫెటికమ్ సీడ్ డ్రిల్తో వరుసల్లో వేసుకోవడం ఒక్కటే ఇందులో తేడా. మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కూడా రైతులు మామూలుగా ఏ పద్ధతి అయితే పాటిస్తారో అదే పాటించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం ఇంకొక పంటను కూడా సీడ్ డ్రిల్తో వేసుకోవచ్చు. అది వేరుశెనగ పంట. మన వేరుశెనగలో కూడా మనకి ఎకరానికి ఈ పద్ధతిలో వేసేటప్పుడు మనకు ఒక 55 కిలోల విత్తనాలు సరిపోతాయి. వేరుశెనగలో చూసినప్పుడు వరుసకి మనం 22.5 నుంచి 25 సెంటీమీటర్లు వరుసకి వచ్చే విధంగా మనకున్నటువంటి సీడ్ డ్రిల్లో ఉన్న టైన్స్ అంటారు, నక్కుల్ని, ఆ పైపులను అన్నింటిని కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఇందులో కూడా మనం మొదటి దఫా వేసేటువంటి ఎరువులు ఇందులో అయితే 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సరిపోతుంది. ఎందుకంటే ఎరువు అంతా కూడా ఎక్కడ విత్తనం ఏ వరుసలో పడుతుందో అదే వరుసలో ఎరువు పడే విధంగా మనం ఉంటుంది. కాబట్టి మనం వేసేటువంటి ఎరువు మోతాదుని కూడా ఒక 20% వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా ఖర్చులు తగ్గుతాయి. మనకి ఇక్కడ వేరుశెనగ కూడా మనకి ఎకరానికి 2000 నుంచి 2500 రూపాయలు కూలీలతో ఖర్చు అయితే, ఇక్కడ కూడా మనం 1250 నుంచి 1500 రూపాయల్లోనే మనకి వేరుశెనగ 1 ఎకరానికి ఖర్చులు అవుతాయి. కాబట్టి ఆ విధంగా ఎకరానికి ఒక 1000 రూపాయల వరకు కూడా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ ఫెటికమ్ సీడ్ డ్రిల్లో వేసేటప్పుడు మనం ఎటువంటి తేమ కోల్పోకుండా ఒకే రోజులో 8 ఎకరాల వరకు కూడా మనం వేరుశెనగ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకి మొక్కల మొలక శాతం కూడా పెరుగుతుంది. ఇక వేరుశెనగలో కూడా కలుపు యాజమాన్యానికి మామూలుగా పంటకి ఏ విధంగా అయితే విత్తనాలు వేసినప్పుడే మనకి పెండిమిథిలిన్ అనేటువంటి మందుని 1 లీటర్ 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం కానీ, ఇతర యాంత్రీకరణ పద్ధతుల ద్వారా కలుపు యాజమాన్యం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి చీడపేడల యాజమాన్యం కానీ, ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం మామూలుగా వేసే వేరుశెనగ ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేసుకోవచ్చు. కాబట్టి వేరుశెనగ వేసే రైతులు కూడా ఈ ఎరువు విత్తనం వేసే యంత్ర పరికరం ఫెటికమ్ సీడ్ డ్రిల్తో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే మనకి అపరాలు కూడా ఎక్కువగా వేస్తుంటారు. వాటిలో కూడా మనం ఈ వరుసల్లో వేసేటువంటి ఈ ఫెటికమ్ సీడ్ డ్రిల్ని వాడుకోవచ్చు. పెసరైతే కనుక ఎకరానికి 8 కేజీలు సరిపోతాయి. అదే కనుక మినుము అయితే కనుక అక్కడ 8 నుంచి 10 కేజీల వరకు వేసుకోవచ్చు. దాన్ని కూడా మనం 9 వరుసల 11 వరుసలు తీసుకొని వరుసకి మధ్యలో 25 నుంచి 30 సెంటీమీటర్లు ఉండే విధంగా ఆ నక్కులన్నింటిని కూడా సరి చేసుకుంటాము. రబీలో వేసేటప్పుడు మనకు పల్లాకు తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనాలని పెసరైనా కానీ మినుమైనా కానీ కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుతోని ముందుగానే కలిపి ఆరబెట్టి తర్వాత మనం సీడ్ డ్రిల్లో వేసుకొని చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో కూడా ఎరువు వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కువ ఎరువు అవసరం లేదు. ఎకరానికి ఒక 15 నుంచి 20 కేజీల డిఏపి ముందు డ్రమ్ముల్లో వేస్తాము. వెనకాల పెసరైతే 8 కేజీలు, మినుమైతే 10 కేజీలు వేసి మనం ట్రాక్టర్తో ఈ సీడ్ డ్రిల్ నడిపిస్తే వరుసల్లో
వరుసకి మధ్య 25 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనకి వరుసల్లో పడతాయి. ఇందులో కూడా కలుపు యాజమాన్యానికి దీంట్లో కూడా మనం పెండమిథిలిన్ అనే మందు విత్తనాలు వేసిన తర్వాత 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవడం. మిగతా చీడపేడల యాజమాన్యం, నీటి తడులన్నీ కూడా సాధారణ పంటకు మాదిరిగానే వేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ప్రొద్దుతిరుగుడు కూడా మనకు వరుసల్లో వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రొద్దుతిరుగుడు అయితే కనుక హైబ్రిడ్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎకరానికి 2 కేజీల విత్తనం సరిపోతుంది. ప్రొద్దుతిరుగుడికి కూడా మనం చూసుకుంటే వరుసకి మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా, మొక్కకి 20 సెంటీమీటర్ల దూరం పడే విధంగా మనం ఆ స్కూప్స్ని కానీ నక్కుల్ని కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రొద్దుతిరుగుడు పంటను కూడా మనం ఈ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ సహాయంతో వేసుకోవచ్చు. పంట యాజమాన్యం, మిగతా యాజమాన్య పద్ధతులన్నీ కూడా సాధారణ పంటకు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే ఈ విత్తనం వేసేటప్పుడు ఈ వరుసల్లో పడడానికి కోసం ఈ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్ కనుక వాడుకుంటే మనకు చాలా రకాలుగా లాభాలు ఉంటాయి. పంట దిగుబడి పెరగడం, సాగు ఖర్చులు తగ్గడం, కూలీల మీద ఆధారపడకుండా ఎక్కువ వ్యవసాయం చేసే రైతులు ఈ యాంత్రీకరణ పద్ధతుల్లో విత్తనాలు వేసే పద్ధతుల్ని అవలంబించాల్సిందిగా రైతు సోదరుల్ని కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పశుపోషణ చేపట్టే రైతులకు గ్రాసాల కొరత లేకుండా బహువార్షిక పశుగ్రాసాల సాగు పథకాన్ని ముందుకు తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం క్రింద అమలవుతున్న ఈ పథకం క్రింద నెల్లూరు జిల్లాకు 1200 ఎకరాలు మంజూరైనట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సన్నా చిన్నకారు రైతులకు ఈ పథకం క్రింద రాయితీలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు గ్రాసం సాగు చేసుకునే రైతులకు రాయితీ వర్తిస్తుందన్నారు. రైతులు తమ మండలంలోని పశు వైద్యాధికారులను కలిసి మరిన్ని వివరాలను తెలుసుకోవాలని అధికారులు సూచించారు. ఎంజీఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్సీ యాక్టివిటీ ద్వారా గతంలో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అనేది గత ప్రభుత్వంలో డెవలప్ చేశాము. అలాగే ఇప్పుడు కూడా వైడ్ ఫాడర్ స్కేర్సిటీని ఉద్దేశించుకొని ప్రభుత్వం వారు మాకు 1200 ఎకరాలు మంజూరు చేసి ఉన్నారు. ఈ 1200 ఎకరాల్లో ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ ఫాడర్ డెవలప్మెంట్ చేసుకొని ఫాడర్ స్కేర్సిటీ నుంచి మనం బయటపడేదానికి ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా ఈ స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ స్కీము అప్పర్ లిమిట్ 50 సెంట్ల వరకు వేసుకోవచ్చు, అంటే అరెకరా వరకు మనం వేసుకోవచ్చు. ఈ సాగు 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు పశుగ్రాసాలకి సాగు చేసుకోవచ్చు. దీనికి సెలక్షన్ కానీ ఐడెంటిఫికేషన్ కానీ పశు వైద్యశాల డాక్టర్లు చేస్తారు. ఏమేమి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నదో అది ఆల్రెడీ అప్లికేషన్ పంపించున్నాము. దోమా నుంచి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి జాబ్ కార్డు అనేది చాలా ముఖ్యము. తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు చాలా ఎసెన్షియల్. అప్పర్ లిమిట్ 50 సెంట్లు వేసుకుంటే 33,000 రూపాయల దగ్గర వస్తాయి. ఈ గడ్డి జనరల్గా 40 డేస్కి ఫస్ట్ కటింగ్ వస్తుంది. ఫస్ట్ కటింగ్, సెకండ్ కటింగ్ లాగా 2 to 3 years వరకు కూడా మనము ఈ గడ్డిని వేసుకుంటే గడ్డి కొరత లేకుండా క్వాలిటీ పెంచుకోవటానికి, మిల్క్ ప్రొడక్షన్ పెంచుకోవటానికి కూడా బాగుంటుంది. మరి ముఖ్యంగా ఎండాకాలంలో ఫాడర్ కొరత లేకుండా చూసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాను. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata-etv లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.